రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి. తెలంగాణకు దక్కాల్సిన వాటా, నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు పీపీటీ. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎంపీల గైర్హాజరు. ఇక చూడరు, మీరేమో ఎన్నడూ అఖిలపక్ష భేటీ పెట్టరు. అన్ని పార్టీలనే పిలిచి మీటింగ్ పెట్టిన చరిత్రనే బీఆర్ఎస్లో లేదు. గత 10 ఏళ్లలో ఒక్కనాడు అసలు పార్టీలే పిలిచి మీటింగ్లు పెట్టి కాదు, ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటారని చెప్పేసి మనం ఊరుతున్నాం. కానీ కేసీఆర్ ఒక్క దగ్గర అప్లికేషన్ కూడా తీసుకోవాలి. ఇవ్వాలనుకున్నానికి ఇచ్చిపోయింది అంతే. ఎవరికి ఇవ్వాలంటే వానికి. సో ఇష్టం వచ్చినట్టు చేసిరు. భేటీకి రావట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్. సో కనీసం నేను రావట్లేదని చెప్పి లెటర్ రాసిండు. ప్రజాభవన్లో ఆల్ పార్టీ మీటింగ్, 28 అంశాలపై చర్చ, ఎంపీలకు అవగాహన, మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మీరే చెప్పురి, ఒక ప్రభుత్వము రాష్ట్రానికి కావాల్సిన వాటాల గురించి చర్చ చేద్దామని చెప్పేసి అన్ని పార్టీలకు ఆహ్వానం పిలిస్తే పోవాలనా వద్దా? పోయి మీ అభిప్రాయం చెప్పు. రాజకీయాలు ఏమన్నా కానీ, రాజకీయాలు ఎటన్నా ఉండని, విభేదాలు ఉండొచ్చు, బయటకు వచ్చిన తర్వాత విమర్శించు. కనీసం భేటీలో కూర్చుని రాష్ట్ర ప్రయోజనాలు, మీరు నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేటోళ్ళు అయితే, మీరు నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటోళ్ళు అయితే, ప్రజల పక్షాలను ఉండేటోళ్ళు అయితే, ప్రతిపక్షాలే అయితే, ప్రజల పక్షమే అయితే, ఇంకా మీటింగ్ కంటెంట్ అయ్యి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు కదా. మీటింగ్లకు డుమ్మా కొడతారు. బీజేపీలు కూడా పోలే. భేటీకి రావట్లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ రాసిండు. లేరు అంటే లేకపోయినా కనీసం ఎవరైనా పోవచ్చు. ప్రధాన నాయకులు ఎవరైనా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆల్ పార్టీ మీటింగ్ ఇది, ఎవరైనా రావచ్చు అని చెప్పేసి. కులగణంలో పార్టిసిపేట్ చేయరు, కులగణను విమర్శిస్తారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టరు, ఎమ్మెల్సీ ఓటు వేయరు. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఆల్ పార్టీ మీటింగ్ పోరు. అంటే మీకు పదవులే కావాలి. మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్, మీకు ఏదైనా పదవులు ఉంటే తప్పితే మీరు ప్రజల పక్షాన మాట్లాడరు, నిలబడరు, తలబడరు. మీ నాయకుడేమో గెలిచిన 15 నెలల నుంచి ఫామ్ హౌస్లో వండుకొని ఇవరకు నియోజకవర్గానికి పోలే, ఈ అసెంబ్లీకి రాలే. 15 నెలల జీతం అయితే తీసుకుంటుండు బరాబర్. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అందరూ రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన పిలుపునిచ్చినా కానీ రాకపోయారు. నిధులు, ప్రాజెక్టులు సాధించే విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలన్నారు. ప్రజాభవన్లో శనివారం బట్టి అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు మల్లురావి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, రామసహాయం రఘురామ్ రెడ్డి, బాలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీలోని తెలంగాణ ప్రతినిధి జితేందర్ రెడ్డిలు ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు అటెండ్ కాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం తాను రాలేకపోవడానికి గల కారణాన్ని ఓ లేఖ రూపంలో తెలియజేశారు. సుదీర్ఘంగా 4 గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. ఈ 4 గంటల మీటింగ్లో పార్టిసిపేట్ చేసి 4 ముక్కలు చెప్తే ఏం భయం మేములే లే. ప్రజల సమస్యలు మాకేమెరక. పంటలు ఎండిపోతున్నాయి. ఎస్ఎల్బీసీలో పని అయితలేదు. నిజంగా వీళ్ళు రాజకీయంగా విమర్శించడానికి ఒక అంశం దొరికితే చాలనే ఆకలిలో ఉన్నారు తప్పితే, అధికార దాహంతో ఉన్నారు తప్పితే ప్రజల పక్షాన లేడు ఒక్క లీడర్ కూడా. మీరు నిలదీయరి కాంగ్రెస్ పార్టీని అడిగిపోయి ఎవరంటారు? ఆ అధికార పార్టీ నిలదీయరి. మేము గిన్నిసార్లు మీటింగ్లకు వచ్చినాం, గీ సూచనలు ఇచ్చినాం, ఈ ప్రకారం ఎందుకు పోరాటం చేస్తలేరు? మమ్మల్ని మీటింగ్ పిలిచారు కదా ఆల్ పార్టీ మీటింగ్కి, తర్వాత పోరాటంలో ఎందుకు కలుపుకుంటలేరు మమ్మల్ని? ఇట్లా అడిగే అవకాశం దొరుకుతుంది కదా భయ్. గవాన్ని మాకు తెలివై ఎమ్మెల్సీలు చేయరు, ఎమ్మెల్యేలను చేయరు, మంత్రులను చేయరు, మాకు అధికారం పేపరి. ఇక రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా, నిధులు, ఇతరత్ర పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 28 అంశాలపై ప్రధానంగా చర్చించి ఆయా అంశాలపై ఎంపీలకు అవగాహన కల్పించారు. సోమవారం నుంచి ఆరంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలంతా ఈ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సో మొత్తంగా బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి ఎదుగుతామంటారు. 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నాకు తెలిసి 5-6 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అవుతుందో. ఇక నెక్స్ట్ మేమే అధికారులకు ప్రత్యామ్నాయం మేమే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చినాక బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అంటారు. అధికారంలోకి అయితే వచ్చే పరిస్థితి కనబడతలేరు. వస్తారేమంటే కనీసం 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ మీటింగ్ కంటే ఒక్కళ్ళన్న సూచనలు చేయడానికి రాలేదా? రేపు పోయి పార్లమెంట్లో ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీ సొంత ప్రయోజనాల గురించి మాట్లాడతారా? రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదా మీరు మాట్లాడేది? మీరు ఎక్కడ ఎంపీలు? తెలంగాణ రాష్ట్రానికి ఎంపీలు, బీజేపీ పార్టీకి ఎంపీలు అని కాదు. కేంద్రంపై పోరాటం అవసరం. మీడియాతో బట్టి విక్రమార్క ఇంకా అనేక విషయాలు కూడా మాట్లాడిండు. సో మొత్తంగా నిన్న భేటీకి అయితే చాలామంది అయితే అటెండ్ కాలేదు. ఏ పార్టీ వాళ్ళు అటెండ్ కాలేదు.